ప్రకృతి విరుద్ధమైన రీతిలో దేవుడు కన్యక జన్మను ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకంటే ప్రతి మానవుడు పుట్టుకతోనే జన్మతః పాపి కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా పాప స్వభావంతోనే జన్మిస్తున్నారు. అందుకే యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము, పాప సహితములో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు. ఇది మానవులకి అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు కన్యక జన్మను ఎన్నుకుని యేసుక్రీస్తు యొక్క మానవ స్వభావాన్ని గర్భములో నుండే పవిత్రపరిచి పాపమాలిన్యం అంటకుండా కాపాడినాడు. యేసుక్రీస్తు యొక్క జన్మ ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఎవరైతే నేను పాపిని అని స్పృహ కలిగి ఉంటారో వారందరినీ పవిత్రపరచడానికి ఆయన చాలిన దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు.